మండి ఈ లెఫ్ట్ సైడ్ లో. లోపల స్లాటర్ హౌస్ ఉంది. అన్ని చాలా పాతది, సిటీలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ స్లాటర్ హౌస్. ఇగో మేకలు అమ్ముతారు చూడు, ఆయన బాలు వాళ్ళ పెద్దనాన్న. ఇది రేణుకా ఎల్లమ్మ టెంపుల్. ఇది కూడా ఫేమస్, చాలా అంటే పాతది అనొచ్చు కానీ రీసెంట్గా డెవలప్ చేసారు ఆ టెంపుల్ని. ఒక 5 to 7 years బిఫోర్ డెవలప్ చేసారు. ఇది మన ట్విన్ సిటీస్ సికింద్రాబాద్, హైదరాబాద్ ఎట్లానో మా ట్విన్ ఏరియాస్ అనొచ్చు. బోయిగూడ, బొలక్పూర్ 2 ట్విన్ ఏరియాస్. అటు వెనక అక్కడ అదంతా బోయిగూడ, ఇదంతా బొలక్పూర్. నేను చెప్పిన మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అని చెప్పి. ఇదే లెఫ్ట్, ఈ లెఫ్ట్ ఎక్కితే పైన ఇక్కడ ముందు ట్యాంక్ ఉన్నది కానీ పనిచేస్తలేనట్టున్నది ఈ ట్యాంక్. ఇదే గల్లీలో. ఇది చిన్న బాలయ్య వాళ్ళ ఇల్లు. ఇది మల్లన్న టెంపుల్. అండ్ అక్కడ లెఫ్ట్ సైడ్లో బ్రైట్ కేఫ్ హోటల్. ఇక్కడ వరకు మా లిమిట్స్, మా బోయిగూడ లిమిట్స్ ఇది వరకు. అదంతా మళ్ళీ బోలక్పూర్, ముషిరాబాద్ వస్తుంది రోడ్కి అవుతారు. సో టేకింగ్ అ యూ టర్న్ అగైన్. అటు లోపలికి పోతే బొలక్పూరే కానీ అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అండ్ పెద్ద స్టాచ్యూ ఉంటుంది ఆంజనేయ స్వామిది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇదంతా బోయిగూడ ఏరియానే. గండమూరు ఈ లెఫ్ట్ సైడ్లో రూబీ స్టూడియో ఫేమస్. మా అప్పుడు అంతా రైట్ సైడ్ పోతే గండమ్మ టెంపుల్. గండమ్మ టెంపుల్ ఇది డానన్న గుడి. ఇది వెనకాలది హేమంతన్న వాళ్ళ గుడి. ఇందాక ఇంకోటి ఇప్పుడు బోయిగూడలో ఫేమస్ టెంపుల్ ఎవరని అడిగితే చెప్పేది ఇదే, ఈ టెంపులే, ఉప్పలమ్మ టెంపుల్. ఈ 23rd ఇక్కడ జాతర అవుతుంది, 24th రంగం ఉంటుంది. ఇదే మా చిన్న వాళ్ళు ఉండే గల్లీ. చిన్నవాళ్ళు, బాలు, చిన్నగాడు, బాలుగాడు వాళ్ళ ఇల్లు అదే ఇల్లు ఏదో అని చూపియా కానీ ఇక్కడే. మా రోహిత్ అని ఇల్లు మాత్రం చూపిస్తా. ద మెయిన్ పిల్లర్ మా బోయిగూడ బాయ్స్ స్టార్ట్ అవ్వడానికి కారణం ఆడే కాబట్టి. ఇదే రోహిత్ అని ఇల్లు, మా రోహిత్ ఆడు. అది పైన కనిపిస్తుంది, ఈ ఏసీ వాడు ఫిట్ చేసింది, ఆ ఎయిర్ ఫైబర్ పెట్టింది కూడా వాడే, ఈ హ్యాంగర్ పెట్టింది వాడే, అన్నీ వాడే చేసుకుంటాడు. అన్ని జుగాడు పనులు చేస్తాడు, ఎందుకంటే ఎలక్ట్రీషియన్ కదా. అవి ఇవి అని గెలుపుతూనే ఉంటాడు. ముంగట ఆపోజిట్లో దొంగ కూర్చున్నాడు చూడ, ఫోన్ పట్టిండు మళ్ళా. దారి తప్పినావు నువ్వు. ప్రభాస్ వాళ్ళ ఇల్లు ఇక్కడే పక్కన. వద్దు అన్నాడు. దా హాయ్ వంశాన, హాయ్ వంశాన. అది వెనకాల ఒకప్పుడు మా ఇల్లు అబ్జర్వ్ చేసేసారు గైస్, మా తాత వాళ్ళ ఇల్లు అది. ఇది ఆర్ఎం మెడికల్ షాప్ ఫేమస్. అగైన్ సాయి అంకుల్ మెడికల్ షాప్. ఇదే చాలా పాతది. అంకుల్ దగ్గర డాక్టర్ దగ్గర పోని అవసరం లేదు, అంకుల్ దగ్గర పోయి జస్ట్ అంకుల్ ఇట్లా సో అంటే మెడిసిన్ ఇస్తారు, తగ్గిపోతుంది. ఇదే ఫౌండేషన్ టాలెంట్ స్కూల్. లోపల నేను నా యూత్ అంటే కాలేజ్ టైంలో అంతా ఈ హాట్స్పాట్ ఇంటర్నెట్ అని ఉందా, దాంట్లోనే వచ్చి కూర్చుంటుండే అన్న దగ్గర. హుస్సేన్ అన్న అని ఉంటుండే, ఉన్నాడు ఇప్పుడు కూడా, ఆయన షాప్ నడిపిస్తుండే. ఆయనదే షాప్ ఓనర్. ఆడొచ్చి కూర్చుంటుండే. ఇది చిన్నగా అనిపిస్తుంది చాట్ బండార్, స్కూల్ చాలా పాతది. చూపిద్దాం, గవర్నమెంట్ స్కూల్ కూడా చూపిద్దాం. ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నది ఫిలోమినా స్కూల్, సెయింట్ ఫిలోమినా స్కూల్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ స్కూల్స్. అండ్ ఇదే మా చర్చ్, సెయింట్ జాన్ మరియు వియాని చర్చ్. చూపించావా? అండ్ నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఇది ఇస్లామియా స్కూల్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే క్లోజ్డ్ ఉన్నది, కానీ ఒకప్పుడు అయితే దానిలో ముస్లిం పిల్లలకు ఎడ్యుకేషన్ ఇస్తుండే మంచిగా. బస్తీ దవాఖానా, ఇది బస్తీ దవాఖానా. ఇది బస్తీ దవాఖానా పక్కన గ్రౌండ్, జిహెచ్ఎంసీ గ్రౌండ్. మేము ఆడుకునేది చిన్నప్పుడు, వచ్చి ఆడనే ఆడుకుంటుండే. ఈ గలీలో వస్తే కొంచెం చాలామందికి భయం వేస్తుంది. ఎందుకంటే దోమల మంది అని కాదురా పిచ్చోడా. అయితే ఈడ అక్కడ ఉందా, ఆ ముంగటి నుంచి లెఫ్ట్ పోతే అదంతా బన్స్లాల్పేట, లెఫ్ట్ రైట్ అంతా బన్స్లాల్పేట. ఇక్కడ ఇది గాంధీనగర్ పిఎస్. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ముందు ఇక్కడ లేకుండే, నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇక్కడ లేకుండే. అని ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అయితే మా ఏరియా అయితే ఫుల్ డెవలప్ అయింది. అంటే పీస్ స్టార్ట్ అయింది, అంటే క్రైమ్ రేట్ తగ్గింది, దొంగలు తగ్గిర్రు, అన్నీ తగ్గి ముదిరాజ్ భవన్ వెనకాల. అండ్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ చూపించాలా,
చూపిస్తా. తెప్పల్ కాదు, తెప్పల్ బన్స్లాల్పేట, అది మనకు పోయి కూడా కాదు. కానీ గాంధీనగర్ పిఎస్ రైట్ సైడ్లో ఇది ముదిరాజ్ భవన్ ఫంక్షన్ హాల్స్కి. మన సిటీలో కట్టిన ఫస్ట్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఇగో ఇదే, లోపల చూపిస్తా. మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ మల్టీపర్పస్ హాల్ కట్టింది ఇక్కడే. సో మేజర్గా చెప్పాలంటే మన స్టేట్లో వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైనా స్టార్ట్ అయితే అది ఫస్ట్ మా బోయిగూడలోనే స్టార్ట్ అయినాయి. బరాబర్ చెప్తాం, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ ఎప్పుడు బోయిగూడకి ఒక స్పెషల్ కార్నర్ ఉంటుంది. ఆయన బోయిగూడ డెవలప్ చేయాలి, ఎందుకంటే ఆయన ఇక్కడ నుంచే గెలిచిండు చాలాసార్లు. ఆయన ప్రతి గల్లీలో వచ్చి ఒక్కొక్కరిని పలకరించి పోతుండే. ఆయన ఇప్పుడు వస్తాడు, దాంట్లో ఏం లేదు. కానీ తిరిగి మళ్ళీ ఇడికే రావాలని చెప్పిన మళ్ళీ అడికే వచ్చినాము. అంత తిరిగి మళ్ళీ ఎడికి వచ్చినాం. మన బోయిగూడ కమాన్ కాడికి వచ్చినాం, గేట్వే ఆఫ్ బోయిగూడ. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇట్లా ఎక్స్ప్లోరేషన్ వీడియో ఒకటి చేయలే. ఇవన్నీ మా ఏరియాలో ఉన్న ఓల్డెస్ట్ హౌసెస్ అనుకోండి. చూడండి ఎట్లున్నాయి, చూడు అప్పటి కాలం ఉన్న 1955. ఓకే, అప్పట్లో ఇప్పుడు కూడా ఫేమస్ టెంపుల్. ఇగో ఇది డాన్ బాస్కో బిల్డింగ్. దీంట్లో ఆర్ఫన్స్ ఉంటారు. మన ఇది బాయ్స్ది. ఇందాక మా ఇంటి పక్కన ఒక కన్స్ట్రక్షన్ సైట్ అవుతుంది కదా, అది ఫర్ గర్ల్స్. ఇది డాన్ బాస్కో లెఫ్ట్ సైడ్లో ఇది ఉన్నది ఓన్లీ ఫర్ బాయ్స్. అంటే ఆర్ఫన్ బాయ్స్ కానీ స్ట్రీట్ మీద దొరుకుతారు కదా చిన్నపిల్లలు కానీ, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకి మంచిగా ఎడ్యుకేషన్ ఇస్తారు, ఫుడ్ ఇస్తారు, షెల్టర్ ఇస్తారు. ఓకేనా, అదొకటి. అండ్ మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఒక సాయిబాబా టెంపుల్ ఉన్నది. ఇది కూడా మా బోయిగూడ కిందకి వస్తుంది. దీన్ని బోటి స్కూల్ అంటారు. అప్పట్లో ఆయన మన రాజా అంకుల్ అప్పుడు చెప్పిండుగా, వెంకటేశ్వర రాజా అంకుల్ చెప్పిండు చూడండి, బోటీలు అమ్ముతుండే అని చెప్పి. ఇదే ఆ స్కూల్, బోటి స్కూల్, గవర్నమెంట్ స్కూల్ ఇది. ఇది కూడా కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగా డెవలప్ అయింది ఆ స్కూల్. ముందు ఇట్లా లేకుంటుండే, పక్కన నుంచి దొంకిపోతుండే పిల్లలు ఆడికించి. అది హై స్కూల్ అనుకోండి. ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఇక నేను సాయిబాబా టెంపుల్ అన్నా కదా, ఇదే సాయిబాబా టెంపుల్. ఈ లెఫ్ట్ సైడ్లో పోయేది 1st to 5th క్లాస్ ఇక్కడే ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్. ఇవి కొన్ని ఫేమస్ ప్లేసెస్ ఇన్ బోయిగూడ. ఆల్మోస్ట్ అంతా కవర్ చేసేసినాం. ఇంకేమైనా మిగిలి ఉంటే కమెంట్ చేయండి గైస్, బోయిగూడలు చూసేటోళ్ళు. హాయ్ చెప్పురా. హాయ్. ఇక ఇదే మాది బోయిగూడ సిటీ లైబ్రరీ. ఎప్పుడు తీసుకున్నా, నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చి ఒక బుక్ తీసుకున్నా అనుకుంటా, స్కూల్లో ఉన్నప్పుడు. ఆడికి తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చినానా? ఇచ్చేసిన నేనైతే బుక్. చిన్నవాడు ఇవ్వలేదంట. ముంగట కనిపిస్తుందా డెడ్ ఎండ్లో? అది వాటర్ ట్యాంక్. చిన్నవాడు పనిచేసిండు దాంట్లో. మనం ట్రాఫిక్ రూల్స్ పాటించాలా. మధ్య వచ్చి ఇదే అప్పట్లో, ఇప్పుడు కూడా పార్సిగుట్టని. ఈడు అప్పట్లో అంటే ఇడు పాత మనిషి సైడ్. ఇది పార్సిగుట్ట లెఫ్ట్ సైడ్. అది HMW వాటర్ సప్లై డిపార్ట్మెంట్. ఇక్కడ నుంచే మా బోయిగూడ మొత్తం వాటర్ సప్లై అంతే. ఇదంతా మళ్ళీ బన్స్లాల్పేట్, అటు లెఫ్ట్ సైడ్ అంతా బన్స్లాల్పేట్. అట్లా బాయ్స్, మనం బోయిగూడ బాయ్స్, అది కోర్ బోయిగూడ బాయ్స్. ఇక్కడ 3 గ్రౌండ్లు ఉన్నాయి, 1, 2, 3. ఇంకా అక్కడ ఒకటి ఉన్నది 4, 5 గ్రౌండ్స్ ఉన్నాయి మొత్తం ఓవరాల్గా. అన్ని GHMC గ్రౌండ్స్. గోల్డెన్ క్రౌన్ హోటల్. అరే మస్జిద్ చూపించినామా మనం? మస్జిద్ ఇంకా అది చూపించాలి. ఇస్లామియా గ్రౌండ్, ఇస్లామియా స్కూల్ తర్వాత వచ్చేది ఈ 2 గ్రౌండ్స్. మళ్ళా నెక్స్ట్ వచ్చేది
ఈ గోల్డెన్ కేఫ్ ఇది కూడా పాత కేఫ్, చాలా పాతది అంటే చాలా పాతది. దాని పక్కన అనుకొని ఉంటుంది మసీద్, చాలా ఫేమస్. ఇక ఆడికించి మళ్ళీ మనం ఏడి కోసం ఎటు అంతా తిరిగి ఏడికి పోతామన్నా మళ్ళీ ఏడికి మసీద్ కాడికి ఏడికి పోతాం రా తిరిగి ఓ పిచ్చోడ ఆడ కమాన్ కాడికి. సో అది గైస్, ఇది మా బొయ్యిగూడ, ఇది మా ఏరియా. మేము ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం చాలా రోజుల నుంచి. పాత గాంధీ, అది ఓల్డ్ బొయ్యిగూడ. అయితే ఓల్డ్ బొయ్యిగూడ కూడా ఒకరోజు చూపించమంటే చెప్పండి, నేను చూపిస్తాము. ఇడికించే స్టార్ట్ చేసినాం వీడియో, మళ్ళీ ఇడికి వచ్చి ఎండ్ చేస్తున్నాం.